పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు కాంగ్రెస్ బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీల నాయకులు అభ్యర్థుల తరపున క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్న నేతలు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేంద్రరెడ్డిని గెలిపించేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 55,000 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ, క్రీడా యూనివర్సిటీ మంజూరు చేసి పనులు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్రానికి దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్న సీఎం ఆ విషయాలన్నీ యువతకు వివరించాలని నేతలకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయావకాశాలు మెండుగా ఉన్నాయన్న రేవంత్ రెడ్డి పట్టభద్రుల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని స్పష్టం చేశారు. నిజామాబాద్ లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందన్న మహేష్ కుమార్ గౌడ్ ఆ రెండు పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు తేవటంలో విఫలమైన బీజేపీ ఎంపీలు ఏ మొహం పెట్టుకుని పట్టభద్రులను ఓట్లడుగుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. గొప్పగా పరిపాలన చేస్తే ఎందుకు ఈనాడు పట్టభద్రుల అంటే గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగ యువత మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మీ పార్టీ తరఫున మీరు ఎందుకు అభ్యర్థిని పెట్టలేదు? అంటే ముందే ఓటమిని అంగీకరించి మేము గెలవలేము, మేము గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవద్దు అనేటువంటి దాంతో బీజేపీ పార్టీతో కుమ్మక్కై లోపాయకాల ఒప్పందం చేస్తున్నటువంటి అది స్పష్టంగా కనపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చే చేత కాదు, ఎన్నికల మాత్రం గెలవాలి. అది కూడా దేవుడి పేరు మీద. అదే నాయన ద్వారా 3 సార్లు దేవుడి పేరు ఉంటే ఓటడిగాను. నేను ఇలా మోడీ గారిని బీజేపీ నాయకులు సూచిగా అడుగుతా ఉన్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఏ వర్గానికి ఏం చేశారో అది చెప్పి ఒకసారి ఓటడిగాను. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్యను గెలిపించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అభ్యర్థించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పర్యటించిన ఆయన నేరెళ్ల, శంభునిపల్లి గ్రామాల్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించే ఏకైక పార్టీ బీజేపీ అని పునరుద్ఘాటించారు. బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించి చట్టసభలకు పంపాలని ఈటెల విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువతకి అనేక రకాల పథకాలు ప్రకటించింది. ఇవాళ ఇక్కడ ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టుగా అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కూడా అమలు చేయకుండా మోసం చేస్తుంది. ఇవన్నిటి మీద కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు టీచర్ అభ్యర్థిగా ఉండేగానే పట్టభద్రుల ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్-యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి మద్దతుగా ఉపాధ్యాయ సంఘాలు హుజూర్ నగర్లో ప్రచారం చేశారు.